సాధారణంగా హిందువులు ఎలాంటి పనిని తలపెట్టినా విఘ్నాలు తలెత్తకుండా ఉండేందుకు ఆది దేవుడిగా భావించే గణపతికి పూజ చేస్తారు. బుధవారం వినాయకుడికి అంకితం చేయబడిన రోజు కావడంతో ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి వివిధ పరిహారాలు పాటిస్తారు. సంపద శ్రేయస్సుతో పాటు వృత్తిపరమైన అభివృద్ధి కోసం బుధవారం నాడు కొన్ని పరిహారాలను పాటించడం శుభప్రదమని భావిస్తుంటారు. ఈ నేపథ్యంలో గణపతి ఆశీర్వాదాన్ని పొందేందుకు బుధవారం ఏ విధంగా పూజ చేయాలో తెలుసుకుందాం. వినాయకుడికి నెయ్యి బెల్లం నైవేద్యంగా సమర్పించాలట. అలాగే ఈ నైవేద్యాన్ని ఆవుకు పెట్టడం వలన గణేశుడి ఆశీర్వాదాలు లభిస్తాయని కొందరు పండితులు చెబుతున్నారు. ఇలా దేవుడికి సమర్పించిన నెయ్యి బెల్లంను ప్రసాదంగా కుటుంబ సభ్యులు తీసుకోకూడదని సూచిస్తున్నారు. అలాగే బుధవారం రోజున గణపతి విగ్రహం ఎదుట పూజ స్థలంలో తమలపాకులను ఉంచాలట. ఈ తమలపాకులను వారం రోజులు పూజించాలని, మళ్ళీ బుధవారం ఈ తమలపాకులన్నిటినీ పూజా స్థలం నుంచి తీసేసి ప్రవహిస్తున్న నదిలో కలపాలి. ఈ విధంగా చేయడం వలన ఇంటిలో శాంతి నెలకొంటుందని చెబుతున్నారు. అలాగే విద్యా వృద్ధి కోసం గణపతిని పూజిస్తూ ఓం శ్రీ గణేశాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. అలాగే వినాయకుడికి జమ్మి ఆకులను సమర్పించాలట. అదేవిధంగా ఇంటి ప్రధాన ద్వారం దగ్గర కుంకుమతో స్వస్తిక్ వేయడం వలన సంపద పెరుగుతుందని భక్తుల విశ్వాసం. గణేశుడికి కుంకుమ ఉండ్రాలు సమర్పించాలని, ఏదైనా ఆలయంలో 2 అరటి మొక్కలను నాటాలని సూచిస్తున్నారు. ఈ పరిహారాలను పాటించడం వలన ఆర్థిక ఇబ్బందులు తీరి సిరి సంపదలు కలుగుతాయని నమ్మకం.